ఇంకొక వార్తనయా ఇక్కడ చూడండి, తెలంగాణకు అడ్డంకి కిషన్ రెడ్డి. ఇదేంది మనదాకా మేమిద్దరం దోస్తులము, మేమిద్దరం ఒకటే, నాకు బీజేపీ అధ్యక్షులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి, అభినవ సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పారు కదా. మరి ఇప్పుడేమో మళ్ళీ ఆయన మీద విమర్శలు చేస్తున్నావు, ఆయననే తెలంగాణకు అడ్డంకి అని చెప్పేసి. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేలే. మరి నువ్వు పోయి 50 సార్లు కలిసినావు కదా మోడీని, మరి నువ్వేం తెచ్చినావు? ప్రాజెక్టుల పైన ఆయనతో చర్చకు నేను సిద్ధం, అధిష్టానంతో మంత్రివర్గం పైన చర్చించలేదంట. ఇంక ఇక్కడ మాట్లాడదాం మిత్రులారా. నిన్న మంత్రివర్గంతో ఆయన చర్చించలేదా? చాలా మంది పెడుతుర్రు, ఏమైందా శంకర్ నువ్వేదో హోమ్ మినిస్టర్ పోతుందంటివి, ఏమవుతుందంటివి అని చెప్పేసి కూడా పెట్టిరు. నేను ట్వీట్ వేస్తే దాని కింద చాలా కామెంట్లు పెట్టిరు. నేను దానికంటే ముందు ఒక విశ్లేషణ చేసిన. ఏమని చేసిన? ముగ్గురు మంత్రి పదవులు వచ్చారు కదా, ముగ్గురికి కొత్తగా మంత్రులకు తీసుకురు కదా, వాళ్ళని డమ్మీలను చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే అక్కడ మంత్రులు అయింది ఎవరు? 2 దళిత బిడ్డలు, ఒక బీసీ బిడ్డ. వాళ్ళని డమ్మీలు చేస్తారు చూడండి. అన్ని అప్రధానమైనటువంటి పోస్టులు కేటాయిస్తాడు, ఏదో ఉండాలి కాబట్టి ఉన్న నిమిత్త మాత్రంగా ఉంటాయి చూడండి అని చెప్పిన. ఇలా అదే జరిగింది. ఒకసారి వివేక్ ఏమిచ్చిర్రు? ఆయన పేరు ఏం పేరు? ఇంకోటి మన వివేకు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అడ్లూరికి ఏమిచ్చిర్రు. దాని తర్వాత వాకిటికి ఏమిచ్చిర్రు? వాకిటి శ్రీహరికి ఏమిచ్చారు? ఇక్కడ ఒకసారి వాళ్ళ శాఖలు చూసుకుంటే ఎవరెవరికి ఏమేమి శాఖ ఇచ్చారు అంటే, వివేక్ లేబర్ అండ్ మైనింగ్ శాఖ అంట. ఇంకో దాంతోపాటు ఈ ఏమంటారు న్యాయశాఖ ఇచ్చారు. ఇక్కడ ఉన్నాయి చూడు, మైనింగ్ కార్మిక శాఖ వివేకు, మైనింగ్ కార్మిక శాఖ వివేక్ ఇచ్చారు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ. ఇక మిగతాది వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, క్రీడా యువజన. పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, క్రీడలు స్పోర్ట్స్ శాఖ, యువజన శాఖ అంతేనా? ఎస్, ఇవి కేటాయించారు. ఇందులో మైనింగ్ శాఖ, కార్మిక శాఖ ఓకే, ఎస్సీ ఎస్టీ మైనార్టీల శాఖ ఇది అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఇచ్చిర్రు. పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, క్రీడల శాఖ, యువజన శాఖ ఇది ఈయనకి ఇచ్చారు. అసలైన మెయిన్ శాఖలు హోంశాఖ, విద్యాశాఖ, ఇంకోటి మున్సిపల్ శాఖ, మైనింగ్ వెళ్ళిపోయింది కదా, ఈ మెయిన్ శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి. ఈ విషయాన్ని నేను కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ తెల్లా రోజే చెప్పిన. ఇవి కేవలము ఈ శాఖలు మాత్రం ఇయ్యడు ఆయన, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఈ శాఖలు ఇవ్వడు, ఈ శాఖలు ఈయన దగ్గరనే ఉంటాయి. ఒకవేళ మార్చాల్సి వస్తే మొత్తానికి ఇగో ఈ హోమ్ను మార్చాల్సి వస్తే ఈ హోమ్ ఇందులో ఎవరికి ఇయ్యడు, ఈ హోమ్ తీసుకునే వాళ్ళు వేరే ఉంటారు. మళ్ళీ దానికోసం పెద్ద కీలక నిర్ణయం కూడా జరుగుతుంది అని చెప్పేసి అయింది. అయితే మన ఖర్గే దగ్గరకు పోయినప్పుడు, కేసీ వేణుగోపాల్ దగ్గరకు పోయినప్పుడు, రాహుల్ గాంధీ దగ్గరకు పోయి భేటీ అయినప్పుడు ఈ హోమ్ మీద, మున్సిపల్ మీద, విద్యాశాఖ మీద కీలకమైన చర్చ నడిచింది. హోంశాఖని వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి పట్టు నడిచింది. దాంతో కొంత గడిబిడి కూడా అయింది. ఆడ 100% అయింది. 100% మీరు చూస్తూ ఉండండి. జూన్ ఎండింగ్ జూలై చాలా కీలక పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి మారుతాడా లేకపోతే కొత్త హోంమంత్రి వస్తాడా ఎవరనేది మాత్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయం జరగబోతూ ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఒకవేళ కనుక హోంమంత్రిని మార్చకపోతే, కొత్త ఆయన పెట్టకపోతే, లేదా ముఖ్యమంత్రిని మార్చకపోతే ఇక దాన్ని ఎవ్వడు కాపాడలేడు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. రేవంత్ రెడ్డి చేతిలో ఉంటే లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఎవరు అడిగినా చెప్తారు. తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగినా కానీ లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందయ్యా అంటే క్లియర్ కట్గా చెప్తారు ఎంత ఏ రకంగా అదైపోతూ ఉందో. సో కాబట్టి 100% వీళ్ళు జూన్ ఎండింగ్ అంటే ఈ నెల లాస్ట్కి కానీ జూలైలో కానీ 100% వాళ్ళు మార్చేటువంటి అవకాశాలు
చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు చూస్తూ ఉండండి, జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈయన ఏమంటాడు, మరి ఏం జరగదని 2 రోజులు ఎందుకున్నావు ఆడ, ఏం జరగలేదు కదా, అసలు చర్చనే జరగలేదు అంటాడు. అధిష్టానంతో మంత్రివర్గంపై చర్చించలేదు. మరి ఏం జరగనప్పుడు 2 రోజులు దేనికి ఉన్నావు, బట్టినెందుకు పిలిచిర్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యతో సహా ఎందుకు పోయిండు ఆడికి, వాళ్ళతో ఎందుకు భేటీ అయ్యారు, ఎందుకు కలిసిర్రు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూల బొక్కే ఎందుకు ఇచ్చిండు రాహుల్ గాంధీకి, ఏమైంది చర్చ అంతా కూడా. సో కాబట్టి ఇవన్నీ కూడా కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుంది అనేది మాత్రం రేపు. కానీ ఇట్లా మాత్రం ఇక్కడికి వచ్చి శాఖల కేటాయింపులు కానీ లేకపోతే మంత్రివర్గం మీద చర్చ జరగలేదని చెప్తా ఉన్నాడు. ఇంకా 3 రావాలి కొత్త మంత్రులు అల్లకి, మరి ఇంకెవరు వస్తారు. ఢిల్లీకి వచ్చింది కర్ణాటక కులగణన కోసం అంట. కర్ణాటక కులగణన కోసం కర్ణాటక వాళ్ళు పోవాలి కానీ తెలంగాణలోకి ఏం పని, తెలంగాణలో ఈ 3 ఏం పని, ఒక రిపోర్ట్ పంపిస్తాం ఎట్ట చేసిరు అనేది. వీళ్ళు 3 పోయి ఆడ కూర్చొని కర్ణాటకకు ఎట్లా కులగణన చేయాలి, ఈడ చేసిన కులగణన కట్టగట్టింది, దీనివల్ల ఏమైనా ఉపయోగం వచ్చింది,